అధికారం పోయినప్పటి నుంచి వైసీపీ నకిలీ ప్రచారాలు చేసే ఒక ఫ్యాక్టరీగా మారిపోయింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకు ఇదే పని. మొన్నటికి మొన్న అమరావతి మునిగిపోతున్నట్టు ఒక ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడు అమరావతి ఎలా ఉందో చెప్పే వీడియోలు బయటికి రావడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నారని మళ్ళీ ఒక కొత్త అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలను దివ్యాంగుల కోటాలో చేర్చి పింఛన్లు ఇప్పించారు. వీళ్ళందరూ కాలు చెయ్యి బాగున్న వాళ్లే. దివ్యాంగుల పింఛన్కి అనర్హులు. కూటమి అధికారంలోకి రాగానే ఆ నకిలీ పెన్షన్ల సంగతి తేల్చడానికి రీవెరిఫికేషన్ ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేసింది. దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ మళ్ళీ కరెంట్ స్టేటస్ సర్టిఫికేట్లు సమర్పించాలని కండిషన్ పెట్టడంతో దొంగలందరూ భయపడుతున్నారు. ఆ దొంగలకు మద్దతుగా ఈ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారంతో అసలైన పెన్షన్దారుల్లో ఆందోళన కూడా మొదలైంది. లక్షలాది మంది దివ్యాంగులకు పెన్షన్లు తొలగిస్తున్నారని వైసీపీ అసత్య ప్రచారం చేయటం మొదలుపెట్టింది. వైసీపీ చేసే రాజకీయాలు ఇలానే ఉంటాయి. దివ్యాంగులలాగా అంతా బాగున్న వాళ్ళని చేర్చి పెన్షన్ ఇవ్వడమే ఒక పెద్ద తప్పు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అర్హులైన దివ్యాంగులను తొలగిస్తున్నారంటూ ఒకటే శోకాలు. వైసీపీని ఫేక్ పార్టీని అందుకే అనేది. నిన్న చంద్రబాబు అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ ఇస్తాం, ఎవ్వరూ కంగారు పడద్దు, భయపడొద్దని ఒక భరోసా కూడా కల్పించారు.